Sir, is snoring it's related to neurology, sir? స్నోరింగ్ ఈస్ రిలేటెడ్ టు న్యూరాలజీ అనే దానికన్నా కూడా స్నోరింగ్ ఈస్ రిలేటెడ్ టు పల్మనాలజీ, Okay. న్యూరాలజీ, Hmm. ఎండోక్రినాలజీ, Oh, కార్డియాలజీ, okay. గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆల్ టుగెదర్. సో ఎందుకని చెప్తున్నానంటే Sir. అల్టిమేట్గా ఏమవుతున్నది, స్నోరింగ్ వల్ల బ్రెయిన్కి ఆక్సిజన్ లెవెల్ తగ్గుతున్నది. Hmm. సో న్యూరాలజీ, అల్టిమేట్గా స్నోరింగ్ వల్ల బీపీ పెరుగుతున్నది. Hmm. కార్డియాలజీ, Yes. స్నోరింగ్ వల్ల ఒకసారి డయాబెటీస్ కూడా కంట్రోల్లో లేకుండా పోతున్నది. Hmm. ఎండోక్రినాలజీ, Hmm. స్నోరింగ్ ఉన్న వాళ్ళు ఓకే దీర్ఘకాలికమైన రెస్పిరేటరీ సిమ్టమ్స్ అంటే Okay. ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్ అని, ఓకే ఇంటర్స్టిషియల్ లంగ్ అబ్నార్మాలిటీస్ అనేసి, ఆస్తమా ఎక్కువ అవడం, సిఓపిడి ఎక్కువ అవడం కూడా జరుగుతూ ఉంటుంది. Hmm. సో రెస్పిరేటరీ ప్రాబ్లం. Hmm. దెన్ అంటే ఓవరాల్గా స్నోరింగ్ వల్ల ఆల్మోస్ట్ ఎవ్రీ సిస్టమ్ ఇన్ ద బాడీ ఎఫెక్ట్ అవుతుంది. Okay. కాబట్టి ఒక డిపార్ట్మెంట్కి స్నోరింగ్ని మనం Connect చేయాలి. కనెక్ట్ చేయకూడదు. Okay. ఓకే చేస్తే మనం చాలా నేరో విజన్లో వెళ్తున్నాం అని అర్థం. Oh, okay. సార్ ఇంకొకటి ఈ క్విక్ నాప్స్ అంటారు కదా, ఇట్స్ రియల్లీ వర్క్ అవుతాయి సార్? నేను నా యొక్క ఇంటర్వెన్షన్ పల్మనాలజీలో ట్రైనింగ్ తీసుకునేటప్పుడు ఒక్కసారి గ్వాన్జో మెడికల్ యూనివర్సిటీ అని ఒకటి ఉంది. ఓకే సార్. ఓకే ఇట్స్ ఐ థింక్ 1500 నుండి 2000 బెడెడ్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, చైనా గ్వాన్జోలో ఉంటుంది. ఓకే. ఈ ట్రైనింగ్ తీసుకునే టైంలో వాళ్ళు మాకు అలవాటు చేస్తుంది ఏంటంటే మార్నింగ్ 8 o'clock షార్ప్గా కేసెస్ స్టార్ట్ అయిపోతాయి. 8 o'clockకి ఎవ్రీథింగ్ ఫస్ట్ పేషెంట్కి కేసు స్టార్ట్ అయిపోతుంది అట్ ఎనీ కాస్ట్. ఓకే. అండ్ 1 o'clockకి ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయి 1:30కి అంతా లంచ్ అయిపోయి 1:30 నుండి 2 వరకు అందరూ పడుకునేస్తారు. 1:30 to 2 హాఫ్ అన్ అవర్ మొత్తం పల్మనాలజీలో డాక్టర్స్, టెక్నీషియన్స్, నర్సెస్ అందరూ అక్కడే అదే దీనిలో జస్ట్ అక్కడగా పడుకొని ఆ హాఫ్ అన్ అవర్ రిలాక్స్, ఫోన్లన్నీ మ్యూట్ అయిపోతాయి. ఓకే. ఓకే. అండ్ దెన్ షార్ప్గా 2 o'clockకి 2 to 4 మళ్ళీ స్కెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ కేసెస్ కంప్లీట్ చేస్తారు, అయిపోతుంది. ఎందుకు చెప్తున్నానంటే చైనా వాళ్ళు అంత స్ట్రిక్ట్గా ఈవెన్ గవర్నమెంట్ సెక్టార్లో నిద్రకు అంత ఇంపార్టెంట్ ఇస్తున్నారు. ఓకే, మనం ఇవ్వట్లేదు. సో ఆ ఒక్క 15 to 20 minutes నాప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు మొత్తం బాడీని అంటే రీఛార్జ్ చేస్తుంది. ఓకే. ఆ రీఛార్జ్ చేసినప్పుడు మళ్ళీ ఇంకొక 4-5 hours మనం యాక్టివ్గా ఉండని. ఓకే. సో కాబట్టి ఆ నాప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే.